మనిషికి మానవత్వం ఉండాలి, దేవునికి దేవుని తత్వం ఉండాలి. తత్వం అంటే గుణము అని అర్థం. మనిషిలో ఒక గుణం ఏంటంటే ఆదుకునే గుణం, ప్రేమించే గుణం, ఎదురువాడిని ఆదరించే గుణం, చేర్చుకునే గుణం. ఇది మానవతత్వం. ఏదైనా ఒక వ్యక్తి మన శత్రువు కానివ్వండి, ఒకవేళ రోడ్డు మీద వెళ్ళిపోతూ పడిపోయాడు అనుకోండి, ఏ వడదెబ్బ తగిలి పడిపోతాడు, లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ అయి పడిపోతాడు. ఆ సమయంలో మనము పలానా కులానికి చెందినవాడని కానీ, పలానా జాతికి చెందినవాడని కానీ, పలానా మతానికి చెందినవాడని కానీ, పలానా వారికి పుట్టాడని కానీ మనం ఆ సమయంలో చూడం. మనం చూసేది ఒకటి, అతన్ని ఆదుకోవాలి. మానవత్వం ప్రతివాడు కూడా ఎదురువాడిని ఆదుకోవటానికి చూస్తాడు. మానవత్వం లేనిటువంటి వాడు నాకు ఎందుకు వచ్చింది లేని వదిలిపోతాడు. అన్నిటికంటే మానవత్వము చాలా మంచిది. అంటే మానవత్వము లేనట్టే మనుషుల మధ్యకి దేవుడు దిగి వచ్చి ఆ మానవతత్వం ఎలాగుంటుందో వారికి తెలియ